హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసున మనసే పార్ట్ 7. సరే శంకరనారాయణ గారు, మేము వెళ్ళొస్తాం, రేపు మీరు ఇంటికి రండి అని సుదర్శన్ గారు అంటారు. సుదర్శన్ గారు రంగనాథం గారు ఇద్దరూ బయలుదేరతారు. లక్ష్మి, మన వాడి గురించి తెలిసి కూడా నువ్వు అలా ఎలా మాటిస్తావు? అక్కడ ఉంది ఒక ఆడపిల్ల జీవితం, బొమ్మ కాదు. అది నాకు తెలుసండి. మన వాడిని మార్చే శక్తి ఆ అమ్మాయికి ఉందని నాకు అనిపిస్తుందండి. మనవాడు ఖచ్చితంగా మారుతాడు. అప్పుడు రాధనే అందరికన్నా సంతోషంగా ఉంటుంది. మీరేమీ ఆలోచించకండి. రేపు మీరు రాధని చూడండి. అప్పుడు కూడా వద్దు అనిపిస్తే అప్పుడు ఆలోచిద్దాం. శంకరనారాయణ గారు ఇంకా ఆలోచిస్తూ కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు. రాత్రి భోజనాలు పూర్తయ్యాక అన్నీ సర్ది సుశీలను పడుకోబెట్టి తన గదిలోకి వెళ్తూ నవీన్ ఫోటో చూసి అది చేతుల్లోకి తీసుకుంటుంది రాధ. బాపు, ఎవరి ఫోటో ఇది? అబ్బాయి ఎలా ఉన్నాడ్రా అని సుదర్శన్ గారు రాధని హావభావాలు చూస్తూ అడిగాడు. బాగున్నాడు బాపు అని రాధ ఫోటో చూస్తూ అంటుంది. నిజంగా బాగున్నాడా? అబ్బా, చాలా బాగున్నాడు బాబు. ఇంతకీ ఎవరు? నా స్నేహితుడు కొడుకు రాధా. ఓ అవునా, సరే బాబు, పడుకుంటానని ఫోటో సుదర్శన్ గారు ముందు పెట్టి వెళ్ళిపోతుంది రాధ. తెల్లారి అన్ని పనులు ముగించుకుని శంకరనారాయణ గారు లక్ష్మమ్మ గారు ఇద్దరూ సుదర్శన్ రావు గారు ఊరికి బయలుదేరతారు. కట్ చేస్తే ఆఫీస్లో కూర్చుని తన వర్క్ ఫినిష్ చేసి కాఫీ తాగుతున్నాడు నవీన్. ఏంట్రా, ఏం చేస్తున్నావు అంటూ అనిల్ పలకరిస్తాడు. ఏం లేదురా, ప్రాజెక్టు స్టార్ట్ అవ్వలేదు కదా, కొంచెం ఖాళీనే. ఇంతలో నవీన్ ఫోన్కి కాల్ రావడంతో హలో, నేనే, చెప్పండి. అవునా, సరే అయితే అని కాల్ కట్ చేసి కాఫీ కప్పును పక్కన పెట్టి ల్యాప్టాప్లో వెతకడం మొదలు పెడతాడు నవీన్. ఏంట్రా అంత హడావుడిగా? ఏం లేదురా, మ్యాట్రిమోని వాళ్ళు కొన్ని ఫొటోస్ మెయిల్ చేశారంట, అవే చెక్ చేస్తున్నా. నిజమా అంటూ అనిల్ కూడా ల్యాప్టాప్లో చూస్తున్నాడు. మొదటి ఫోటో చూడగానే బాగుంది కదరా అని అనిల్ ఎగ్జైట్ అవుతూ ఉంటాడు. నాకు నచ్చలేదు, పొడుగు జడ. అనిల్ ఆశ్చర్యంగా చూస్తూ సరే సెకండ్ ఫోటో చూడు. ఓకే అని చూసి నో, మోడల్గా లేదు. రే, అందంగా ఉంది కదరా, అవసరం లేదు. నెక్స్ట్. అబ్బో, ఆ చీర నగలు ఏంటి? రిజెక్ట్. ఓన్ని, ఇక నీకు పెళ్ళి కాదురా అనిల్ నవ్వుతూ అంటాడు. రే మూసుకో అని 4 ఫోటోలు చూసి ఇంకెవ్వరూ నచ్చక ఫోటోలు పంపించిన వారికి కాల్ చేసి నచ్చలేదని చెప్తాడు. రే నువ్వు మరీని, ఫోటోలో ఏం తెలుస్తుంది చెప్పు, ఒక్కసారి కలిసి మాట్లాడితే తెలుస్తుంది. అంతేనంటావా? సరే, ఈసారి ఫొటోస్ పంపించిని, అప్పుడు ఆలోచిస్తాను అని నవీన్ వర్క్లో పడిపోతాడు. అనిల్ చేసేదేమీ లేక నిట్టూరుస్తూ తన సీట్లోకి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి శంకరనారాయణ గారు ఊరు చేరుకోవడంతో కారు ఆపి సుదర్శన్ గారి ఇల్లు ఎక్కడా అని అడిగితే నేను చూపిస్తానయ్యా అంటూ సైకిల్ మీద నుండి చెప్పాడు రంగడు. కొంచెం కారులో రా బాబు అని శంకరనారాయణ గారు అడుగుతారు. అలాగే అయ్యా అంటూ రంగడు తన సైకిల్ని పక్కన పెట్టి కారులో ఒక పక్కన నక్కి కూర్చున్నాడు. కారు బయలుదేరింది. నీ పేరేంటి బాబు? అయ్యా, నేను సుదర్శన్ గారి పొలంలో కూలికి పోతాను. నా పేరు రంగడు. అవునా, మరి సుదర్శన్ గారికి ఎంతమంది పిల్లలు? ఒకతే కూతురయ్యా అని రంగడు వినయంగా చెప్తాడు. అవునా, అమ్మాయి ఎలా ఉంటుంది? గుణగణాలు ఎలా ఉంటాయి అని అడిగింది లక్ష్మమ్మ గారు. అమ్మగారు, మా రాధమ్మ గుణం చాలా మంచిది. మా రాణిని కూడా చదివిస్తుంది. అందరికీ సాయం చేసే గుణం మా రాధమ్మది. ఊరంతా మెచ్చుకుంటుంది మా రాధమ్మని. అవునా, చూడడానికి ఎలా ఉంటుంది మరి అని లక్ష్మమ్మ అడుగుతుంది. చక్కగా, అందంగా. అదే అమ్మా, ఏదో సినిమాలో హీరోయిన్లా ఉంటుందని ఏదో సినిమా పేరు చెప్తాడు రంగడు తలగొక్కుంటూ. కారు ఆపండి అయ్యా, ఆపండి అని రంగడు అంటాడు. ఏంటి రంగా అని శంకరనారాయణ గారు అడుగుతారు. అదే అయ్యా ఇల్లు, ఆ కనపడేదే. నేను ఇక్కడ దిగిపోతాను, మీరు వెళ్ళండి. ఎందుకు అంత కంగారు పడుతున్నావు? అమ్మా, అది రాధమ్మ కంటబడితే నాకు బడిత పూజ తప్పదు. మా రాణిని ఒకసారి పొలం పనికి తీసుకుపోయాను. ఆ విషయం మా రాధమ్మకు తెలిసిపోయింది. అందుకే అప్పటి నుండి దొరకకుండా తిరుగుతున్నా. మీరు వెళ్ళండి అయ్యా అని రంగడు వెనక్కి నడిచి వెళ్ళిపోతాడు. శంకరనారాయణ గారికి లక్ష్మమ్మ గారికి రాధ అంటే ఏంటో పూర్తిగా అర్థమయ్యింది. ఇద్దరూ సుదర్శన్ గారి ఇంటికి చేరుకుంటారు. కారు దిగి ఇల్లు చూశారు. ఏమండి, చూసారా ఇల్లు ఎంత పెద్దదుందో అని లక్ష్మమ్మ అంటుంది.
వాళ్ళు డబ్బులోనే కాదు గుణంలో కూడా ఉన్నవాళ్ళే అని శంకర్ నారాయణ గారు అంటారు. ఇది ఫ్రెండ్స్. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నవీన్ తల్లిదండ్రులతో సుదర్శన్ గారు, సుశీలమ్మ గారు ఏం మాట్లాడతారు? వాళ్ళిద్దరికీ పెళ్లి కుదిరిందా లేదా? మరి నవీన్‌కి పెళ్ళనే సంగతే తెలీదు. అలాంటిది పల్లెటూరులో అమ్మాయిని చేసుకుంటాడా? చేసుకుంటే వాళ్ళిద్దరి జీవితం ఏ మలుపు తిరుగుతుందో రాబోయే స్టోరీలో చూద్దాం. ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి స్టోరీలో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హావ్ ఎ నైస్ డే.